ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, కొంతమంది ఎంతసేపు ఎదుటి వారిలో తప్పుల్ని వెతుకుతూనే ఉంటారు, అదే పనిలో ఉంటారు, తమ గురించి తాము ఆలోచించలేకపోతారు. అంటే ఆ తప్పు మనం కూడా ఎప్పుడైనా చేస్తామేమో అనే ఆలోచనే రాదు కదా. ఆ తప్పే కాదు, ఇంకెన్ని తప్పులైనా ఉండొచ్చుగా. ఉండొచ్చు, వాటి గురించి ఆలోచించరు. అది మనుషుల స్వభావం సాధారణంగా ఇలాగే ఉంటుందమ్మా. ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగా ఉండాలి అన్నట్టే ఉంటారు. ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు కానీ తాము మాత్రం అట్లా ఉండాలని అనుకోరు, ఆలోచించారు. తన గురించి నేను ఉన్నానని వాళ్ళ భావన చాలా మందికి. కొంతమందికి నేను ఉండనులే అయితే ఏమైందనేటటువంటి చులకన భావం ఇలా ఉంటాయి. అందుకే అంటారు తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. వాళ్ళకి పని ఏమిటంటే ఎదుటి వాళ్ళల్లో తప్పులు పట్టడం మాత్రమే, ఇంకేముండదు. వీళ్ళకి ఇంకో పేరు కూడా ఉంది, రంధ్రాన్వేషకులు అంటారు. అంటే ఎక్కడ తప్పుందా అని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి ఒప్పులు కనపడవు, అదేమిటో చిత్రం. అవును, 100 విషయాలుంటే అందులో 99 బాగుంటే బాగుండని ఒక్కటే వీళ్ళ కంటపడుతుంది కానీ పొరపాటును కూడా బాగున్న వాటి గురించి మాట్లాడరు. రాజశేఖర చరిత్ర మొట్టమొదటి నవలగా మనం పరిగణిస్తూ ఉంటాం, కానీ కాదని చెప్తారు, అది వేరే మాట. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అందులో ఒక ఆవిడ నాయిక పేరు రుక్మిణి గురించి చెప్తూ అంటారు, ఎంత చక్కగా ఉంటుంది కానీ అన్ని మెడ కొద్దిగా పొడుగు ఎక్కువ అని అంటారు అని మనుషుల్లో ఉండేటటువంటి తప్పులు వెతికేటటువంటి స్వభావాన్ని చెప్తాడు ఆయన. చూడండి, ఇంత బాగుంది కానీ మెడ కొంచెం అలా ఉంటే అని అంటారట. అది మనుషుల్లో ఉన్న మనస్తత్వం గురించి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, కన్ను అన్నీ బాగున్నాయిట. అంటే ప్రతిదీ కూడా బాగున్న దాన్ని మనం పట్టించుకోము, ఎందుకంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అలా ఉండాలి అంటాం, అలా ఉండాలి. నేనున్నానా అది అక్కర్లేదు, నువ్వు అలా ఉండాలి. నువ్వు ఉన్నంతకాలం నాకేం లెక్కలేదు, అసలు కనీసం బాగుందని నోటితో ఒక మంచి మాట కూడా అన్నాను. పొరపాటును కూడా బాగుందనే మాట రాదు నోట్లోంచి. కానీ ఒక్క లోటు ఉంటే దాని గురించే చాలా భూతద్దంలో ఇంత చూపిస్తూ ఉంటా. ఆవగింజంత తప్పు చేస్తే గుమ్మడికాయంతగా దాన్ని చెప్తారట ఈ గుణాలు ఉన్నవాళ్ళు. అంటే గుమ్మడికాయంత తప్పులాగా చెప్తా, ఉన్నది ఆవగింజంతే. మాట్లాడుతూ నోట్లోంచి ఒక చిన్న మాట పొరపాటు వస్తున్నాం. ఎప్పుడన్నా పొరపాటు అంటే తిట్టు అని కూడా కాదు, మాట తడబడడం, ఒకదానికొకటి అనడం, అలా వస్తాయి. అలా వచ్చినంత మాత్రాన వాళ్ళకి అసలు భాష రాదని అంటామా? ఈ భాష రాదు, ఇలా తప్పు మాట్లాడారన్న వాళ్ళ మాటల్లో వెతికితే వాక్యానికి కనీసం ఒకటైనా తప్పు ఉంటుంది. ఎన్ని వాక్యాలు మాట్లాడితే అట్లాంటిది. ఇప్పుడు దాన్ని లెక్క చూడడం మొదలు పెడితే దీనికి ఒక మాట అంటూ ఉంటారు, మనం వేలు ఇలా ఎత్తి చూపించామంటే ఒక వేలు ఇది నీ తప్పు అని చూపిస్తే కనీసం 3 వేళ్ళు నీ వంక ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్తే 4వ వేలు కూడా ఇలా పెడితే 4 వేళ్ళు నీ వంకే ఉంటాయి. అంటే నువ్వు ఎదుటి వాళ్ళల్లో ఒక్క తప్పు చూపించేటప్పుడు నీలో ఉన్న 4 తప్పులు ఎదుటి వాళ్ళు చూపిస్తారని గుర్తుపెట్టుకో. ఏదో అవతరాలను బాగు చేయాలి. ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఉపాధ్యాయుడు అయితే ఏం చేస్తాడు, విద్యార్థులు తప్పులు చూస్తే అది వేరు సరిచేస్తారు. ఆయనకు అధికారం అంతవరకే ఉంది. కానీ ఆయన వేరే సబ్జెక్టు విషయంలో మాట్లాడాడు అనుకోండి, విద్యార్థులు కాక ఆయన్ని కూడా తప్పు పట్టాల్సిందే కదా. అంచేత తను ఎక్కడ తప్పులు ఎత్తి చూపించే అధికారం ఉందో అక్కడికే పరిమితం కావాలి. కానీ ఇక్కడేదో విద్యార్థుల్లో తప్పుపడుతున్నాను కదా అని ప్రపంచంలో అందరిలోనూ తప్పుపడుతూ కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? కనుక అలా మొదలుపెట్టినట్టయితే నీలో తప్పులు చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నది నీ చెయ్యే చెప్తోంది. అయ్యా ఎవరో అక్కర్లేదు, బయట అక్కర్లా, నీదే ఉంది. నువ్వు ఇలా చూపిస్తే 3 వేలు నీ వైపుకున్నాయి, అంతే కదా. ఇది ఎవరిని చెప్పట్లా, ఈ సంబంధమే లేదు దీనికి, ఇది మామూలుగానే ఉంటుంది. 3 వేళ్ళు తప్పనిసరిగా నీ వంక చూపిస్తున్నాయి, 3 రెట్లు నీలో ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు. దీనికి ఒక మాట కూడా చెప్తారమ్మా, వేమన పద్యంలో తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగురు అని చెప్పడం కాకుండా గురువింద గింజ తన కింద ఉన్న నలుపుని గుర్తించదు అంటారు. ఎందుకు గుర్తించదో కూడా తెలుసుకోవాలి. ఎందుకు గుర్తించదంటే నా వీపు నాకు కనపడుతుందా, నా వీపు మీద మచ్చ ఉంటే కనపడదు కదా, అంతే కదా. గురువింద గింజ కూడా తన కింద ఉన్న నలుపు దానికి కనపడదు. అందుకని ఎదుటి గింజల్లో ఉన్నటువంటి నలుపును గుర్తిస్తూ ఉంటుంది. అందువల్ల గురివింద గింజ సామెత కన్నా కూడా 1 వేలు చూపిస్తే 3 వేలు నీ వంక ఉంటాయని నీ కంటికే కనపడుతుంది, అది గుర్తించుకో. అందుకని తొందరపడి
నీకు కింద నలుపు ఉంది అనబోయే ముందు నాకు ఉందేమో ఎందుకు వచ్చింది అని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అక్కడ ఆలోచన అవసరం, ఇక్కడ ఆలోచించకుండానే కనపడుతుంది. అవును. అందుకని తప్పులు ఎన్నడానికి కొంతమందికి పరీక్షాధికారులుగా అధికారం ఉంటే వాళ్ళు మాత్రమే తప్పులు పట్టాలి, మిగిలిన వాళ్ళు తప్పు పట్టకూడదు. తప్పు పట్టారు అంటే తప్పనిసరిగా పప్పులో కాలేసేటటువంటి అవకాశం ఉంది. పప్పులో కాలేసినా పర్వాలేదు, కానీ వేడిగా ఉంటే కాలు కాలుతుంది, బురదలో వేస్తే కడుక్కోలేక చచ్చిపోతాం. కనుక జాగ్రత్తగా అడుగు వేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇక్కడ పదం అంటారు, పదం అంటే కాలు అని అర్థం. అంతేకాదు, పదం అంటే మాట కూడా. మాట అనేటప్పుడు కూడా అంత జాగ్రత్తగానే ఉండాలి, జాగ్రత్త పడాలి. ఒక విషయం తెలుసుకోకుండా మనం మాట్లాడకూడదు. ఈ విషయాన్ని గ్రంథ పరిష్కరణ అని ఒక వ్యాసం రాశారు. అంటే పాత గ్రంథాలు కొన్ని తాటా గ్రంథాలు ఉంటే కొన్ని అక్షరాలు కనపడకుండా పోతాయి కదా, వాటిని సంస్కరించి రాస్తూ ఉంటారు చాలా మంది. ఇది ఇక్కడ ఉండి ఉండవచ్చు అని. అప్పుడు చేసే పొరపాట్ల గురించి రాశారు. అంటే వాళ్ళెవరో తప్పు రాశారు అనుకుని వీళ్ళు సరిచేస్తూ ఉంటే నిజానికి అక్కడే తప్పు ఉంది. అదే సరి, వీళ్ళకే తెలియదు, వీళ్ళకే జ్ఞానం ఉండదు. అంచేత ఒకళ్ళల్లో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక వ్యవస్థలో కానీ, ఒక సంప్రదాయంలో కానీ, ఒక ఆచారంలో కానీ, ఒక మనిషిలో కానీ, ఒక సిద్ధాంతంలో కానీ ఇది తప్పు అని మనం చెప్పడానికి ముందు దాని గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది తప్పవునో కదా మనకే తెలిసిపోతుంది. చాలాసార్లు మనం తప్పు అనుకున్నది ఆ రంగం గురించి మనకు తెలియదు కనుక అది సరైందే ఉంటుంది. చాలా కొద్ది సందర్భాల్లోనే తప్పు అవుతుంది. వాళ్ళలా ప్రవర్తించడం తప్పు అని నేను అన్నాను అనుకో, ఆ పరిస్థితిలో ఉంటే నువ్వెలా ఏం చేస్తావు ముందు ఊహించుకో కదా. తొందరపడి ఇతరులను అనకు, ఇతరులనే కదా, దేన్ని కూడా, ఒక సంస్థని, ఒక వ్యవస్థని, ఒక వ్యక్తిని, అన్నిటికన్నా ప్రధానంగా మన సనాతన ధర్మాన్ని తొందరపడి చాలా మంది మాట్లాడుతున్నారు. వీటన్నింటి గురించి అనబోయే ముందు ఒకవేళ సనాతన ధర్మంలో ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తే, ఎత్తి చూపించిన వాళ్ళ ధర్మంలో ఇది ఉంది అని అంటే తట్టుకోగలిగిన ఓర్పు ఉందా? మీరు ఇక్కడ ఇది మాట్లాడారు, మీరు అనుసరించే పద్ధతిలో కూడా ఇది ఉంది కదా, ఇలాంటిది ఉంది కదా అని అడిగితే దాన్ని జీర్ణించుకోగలిగిన సామర్థ్యం ఉందా? ఉన్నప్పుడు మాట్లాడండి, అప్పటిదాకా మాట్లాడకూడదు. ఎవరైనా ఏదైనా కానీ దేని గురించి అయినా సరే ముందర ఒక మాట అనేటప్పుడు తెలుసుకుని మాట్లాడాలి. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, కూలంకషంగా చర్చించిన తర్వాత అప్పుడు అనాలి తప్ప తొందరపడి అనకూడదండి. ఇది చెప్పే కదా, మాట జారితే తీసుకోవడం చాలా కష్టం. అవునమ్మా. ఒక్కసారి మాట జారావంటే ఇంకో మాట ఉందండి, పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అని. పృథ్వీ దాటుతుందంటే ఇక్కడ ఏదో భూమండలం ఒకటే దాటుతుందని కాదు అక్కడ అర్థం. నువ్వు ఇక్కడ మాట్లాడిన మాట అంతరిక్షంలో రికార్డ్ అయ్యి నీకు తప్పు మాట్లాడావు గనక దానికి సంబంధించినటువంటిది అక్కడ ఆకాశిక రికార్డ్స్లో ఉంది, నీ పాపాల చిట్టాలో చేరిపోయింది. జాగ్రత్తగా ఉండు. అంతే. ఎంత జాగ్రత్తగా ఉండాలి మాట అనేటప్పుడు, ఎదుటి వాళ్ళని తప్పు ఎంచేటప్పుడు, ముఖ్యంగా తప్పులు ఎంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే. నమస్తే.